ఇక వడగండ్లవాన జిల్లాలో బేభత్సం సృష్టించింది. నిన్న కురిసిన వానకు చేతికొచ్చిన పంటలు వర్షార్పణమైపోయాయి. వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రైతులు వడగండ్లవాన కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట గంటలో ఆగమైపోయింది. జిల్లాలో డిచ్పల్లి, దర్పల్లి, ఇందలవాయ్, సాలూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. డిచ్పల్లి మండలంలో అమృతపూర్, దేవపల్లి, దేవానగర్, సుద్దపల్లి, సాంపల్లి తండ, మెంట్రాజ్పల్లి, లింగసముద్రం గ్రామాల్లో 90% వరకు పంట వడగళ్లవాన కొట్టుకుపోయింది. ఇక కోతకొచ్చిన వరిగింజలు తడిచిపోయాయి. జిల్లాలో మొత్తం 6088 ఎకరాల్లో పంట నష్టం వచ్చినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. 820 ఎకరాల్లో మొక్కజొన్న, 138 ఎకరాల్లో మామిడి, అలాగే 10 ఎకరాలు అరటి పాడైపోయినట్టుగా చెబుతున్నారు. ఫీల్డ్ రిపోర్ట్ అందించేది మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో సిద్ధంగా. రాజేష్, మొత్తానికి ఒక గంటలో వర్షం వచ్చి ఇన్నాళ్ళు కష్టపడ్డ పంటనంతా వర్షార్పణం అయిపోయిందని చెప్తున్నారు. ఇంకా ప్రాథమికంగా ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? ఏమన్నా పంట నష్టం ఏ మేరకు వస్తున్నది ఏమన్నా నిర్ధారించారా? సతీష్, అంటే నిజామాబాద్ జిల్లాలో ఇటు వడగండ్ల వర్షము బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఇటు డిచ్పల్లి మండలంలో బాగా డ్యామేజ్ అయింది. ఇటు డిచ్పల్లి, అదేవిధంగా ఇటు ఆర్మూరు, సాలూరా, దర్పల్లి మండలంలో, సిరికొండ మండలంలో కూడా ఎక్కువగా వడగండ్ల వర్షం కురడంతో, ఇటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురడంతో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 6000కు పైగా ఎకరాల్లో ఇటు పంటలు నష్టపోయినట్టు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దాదాపు 3985 మంది రైతులు తమ యొక్క పంట పొలం నష్టపోయినట్టు అధికారులు ఇటు ప్రభుత్వానికి నివేదించినట్టు పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు నిజామాబాద్ లోని 5000కు పైగా వరి పంట అయితే పూర్తిగా దెబ్బతిని చెప్పవచ్చు. అంటే ఆ కోతకు చేతికొచ్చినటువంటి పంట గింజలు కూడా కింద పడిపోయిన పరిస్థితి. అదే విధంగా ఇటు మామిడి తోట, 835 ఎకరాల్లో ఉన్నటువంటి మామిడి తోట కూడా, మామిడి కాయలు కూడా కింద పడిపోయి మొత్తము నేలవారిన పరిస్థితి. అరటి తోట, 10 ఎకరాలు ఉన్నటువంటి అరటి తోట మొత్తం వాలిపోయినట్టు పరిస్థితి ఉంది. అయితే మొక్కజొన్న, ముఖ్యంగా మొక్కజొన్న కూడా, ఆరబెట్టినట్టు మొక్కజొన్న కూడా నీటి పాలైంది. అదే విధంగా ఇటు వరి, ఏదైతే చేతికొచ్చినటువంటి వరి ధాన్యాన్ని కూడా రోడ్డు వెంబడి ఆరబోసినటువంటి ధాన్యం కూడా పూర్తిగా నేలమట్టమైంది. గాలి బీభత్సము ఎక్కువగా రావడంతో ఇటు ముఖ్యంగా డిచ్పల్లి మండలంలోని యానంపల్లి, దేవరాయగ, ఇటు లింగ సముద్రంలో కూడా 220 kV ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కూడా నేల పరిస్థితుంది. ముఖ్యంగా దానికి టవర్లు కూడా 10 టవర్లు కూడా కింద పడిపోయి. అయితే ఇటు సిరికొండ మండలం, అదే విధంగా ఇటు సాలూరు మండలము, డిచ్పల్లి మండలంలో ఇటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొన్న పరిస్థితి. ఇక్కడ దాదాపు 20 లక్షల నష్టం మాకు అధికారులు ప్రభుత్వానికి నివేదించిన పరిస్థితి ఉంది. అంటే ఇది నిజాం జిల్లాలో కూడా చెప్పొచ్చు. కామారెడ్డి మండలంలోని పలు గ్రామాలతో ఈ యొక్క నష్టం బాటిల్ని చెప్పొచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్.